పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్పించగలండి ఆరాధించండి ప్రియులారా అర్పించగలండి మనసార తండ్రిని పూజింపరారండి మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి సుబ్బాయిపల్లి పునీత జోజప్ప గారి మహోత్సవానికి, అదేవిధంగా గ్రామ పండుగకి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన ప్రియతమ కాపరి తండ్రి మహాపూజ్య శ్రీ శ్రీ డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారికి, అదేవిధంగా అగ్రపీఠానికి, విశాఖపట్టణానికి అగ్రపీఠాధిపతులుగా నియమితులైనటువంటి తండ్రి గారు మొట్టమొదటిసారిగా మన గ్రామానికి రావడం జరుగుతుంది. కావున అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించుదాం. అదేవిధంగా ఈ పండుగకి విచ్చేసినటువంటి మఠవాసులకు, అదేవిధంగా మన విచారణలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలకి, వడ్డెపల్లి, భీమారం, కోమటిపల్లి, దేవన్నపేట గ్రామస్తులందరికీ, అదేవిధంగా వారు విచ్చేసినటువంటి బంధుమిత్రులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గురువులకు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది బిడ్డలు దివస ప్రసాదాన్ని, అదేవిధంగా ధృవీకరణ సాంగ్యంను, మరి భద్రమైన అభ్యంగమును స్వీకరించబోతున్నారు. ఆ బిడ్డలకు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని పలుకున్నారు. కావున ఈ యొక్క మహోత్సవ బలి పూజలో మనందరి కోసం ప్రార్థించమని మన తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క పూజను ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ నవీన్ గారికి, ఉపదేశి చిరంజీవి గారికి, మన సుధాకర్ ఈ గ్రామాన్ని మొదట్లో తయారు చేసి బ్యాప్టిజం ఇవ్వటానికి తయారు చేసిన వాళ్ళలో ఒక ముఖ్యమైన ఉపదేశి, సంఘ పెద్దలందరికీ, ప్రియమైన స్త్రీ పురుషులకు, సహోదరులారా, ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్టు మన దేవాలయ పండగ అంటే మన పండగ కనుక ఎవరు మన దేవాలయ పునీతుడు జోజప్ప గారు, లేకపోతే ఇప్పుడు భాషలో యోసేపు గారు, ఇంగ్లీష్లో సెయింట్ జోసెఫ్. చెప్పండి. వెరీ గుడ్. ఈరోజు నేను మీ ఊరికి రాగానే బెత్లెహేం యేసుప్రభు పుట్టిన ఊరికి వచ్చిన అంత ఆనందమైంది. చిన్న గ్రామం అని ఎంత పెద్ద ప్రేమ, కడుపు నిండంత మీ స్వాగతం ఊరు మొదట్లో నుంచి. కనుక ఈరోజు మీ ఊరికి రావటం, మీ సంఘాన్ని చూడటం, ఈ పండుగను కొనియాడటం చాలా ఆనందంగా ఉంది. ఫాదర్ గారు మీరంతా కలిసి ఈ గుడిని ఇంత సుందరంగా నూతనీకరించారు, కొత్త గుడిలా ఉంది. కనుక ఫాదర్ గారికి, మీరికి, పెద్దలకు, ధర్మదాతలందరికీ, శ్రమపడిన వారందరికీ కూడా నేను ఇక్కడున్న గురువులందరి పేరట, వరంగల్
కథోలిక సంఘం పేరట మీకు అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని గ్రామాలు కూడా మళ్ళీ విచారణలోని అన్ని గ్రామాలు ఇదే కుటుంబం అన్నమాట. ఇదే గొప్ప విషయం. మా ఊరు మేము మాత్రమే కాకుండా మన సంఘాల వరకైనా ఇతర గ్రామాల్లో ఇట్లాంటి చర్చీలు ఉంటే మరలా నూతనీకరించుకోవటానికి, లేని చోట కొత్త సంఘాలు వస్తే మన వంతు ఏదో 2 కాసులైన విధవరాలు వేసిన 2 రూపాయలు కూడా దేవునికి చాలా ప్రీతికరమైనది. కనుక మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న పైన యేసు ప్రభు స్వరూపం చూడగానే ఊరందరినీ ఆశీర్వదించినట్లుగా, బిషప్నైనా నన్నే ఆశీర్వదించినట్టుగా ఏర్పాటు చేసిన ఫాదర్ గారికి మీ అందరికీ అభినందనలు. అన్ని గ్రామాల వాళ్ళు కూడా సహాయం చేశారు, వచ్చారు కూడా. కనుక ఈ విధంగా గొప్ప విషయం అని నేను చెప్తున్నాను. ఈ విచారణను చూసి, ఈ గ్రామాన్ని చూసి ఇతర గ్రామాలు కూడా నేర్చుకుంటూ మనమందరం ప్రపంచమంతా ఒక కుటుంబం అయ్యే వరకు మన ప్రార్థనలు, పూజలు అన్నీ కొనసాగుతూ ఉంటాయి. మన పిల్లలు బాగా చదువుకోవాలి. పెద్ద పెరిగిన తర్వాత యేసు ప్రభుని, శిలువ మీద మరణించిన యేసు ప్రభు, బైబిల్లో ఉన్న దేవుని వాక్కు మనం అందరికీ అందచేసి అందరూ రక్షణ పొందాలని, ముఖ్యంగా మన కథోలిక కుటుంబాలను, మన సంఘాన్ని, ఈ విచారణను నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థించుతూ, మనకి ఈ పూజ పండుగ పూజ. నాన్న జోజప్ప గారంటే ఎవరు? మనకందరికీ నాన్న, తండ్రి. కనుక మన నాన్నలందరినీ కూడా స్మరించుకుంటూ, నాన్నల్ని దేవునికి అర్పించుకుంటూ, మనం జోజప్ప గారి ప్రార్థన ద్వారా ఈ బలి పూజను కొనసాగించుతూ, పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను ఒప్పుకుందాం. దివ్యవాణి వాళ్ళు, దివ్యవాణి తెలుసా? వాళ్ళు మన విశ్వాసాన్ని, మన పూజను రికార్డ్ చేస్తున్నారు. కనుక ప్రపంచంలోని ప్రజలందరూ చంద్రమండలం మీద కూడా ఉంటే కూడా ఎవరైనా వాళ్ళు కూడా చూడగలరు. కనుక గట్టి విశ్వాసంతో, ఆనందముతో మనం అందరం చప్పట్లు కొడుతూ, మన పాపములను ఒప్పుకొని మన లోపములను సవరించమని దేవాది దేవుని మనసారా మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మనవించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, దయగల ప్రభు, మన పాపములను మన్నించి, మన లోపములను సవరించి, మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర,
తండ్రి కుమార పవిత్రాత్మని మిమ్మల్ని ఆరాధించుచున్నాము. లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపు గారి నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. ఆ జోజప్ప గారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా దేవాలయ పాలక పునీతుడు, మా సుబ్బాయిపల్లి సంఘ పోషక పునీతుడు, అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ శుభ మానవ రక్షణ కాలములను వివరించి విశదపరచుతూ మేమందరము వాటి సంరక్షణలో సదా నిమగ్నమైనట్లు కృప చూపుడు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుండి 5వ వచనము వరకు, తిరిగి 12వ వచనము నుండి 14వ వచనము వరకు మరియు 16వ వచనము. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4వ వచనము నుండి 5 వచనముల వరకు మరియు 12వ వచనము నుండి 14 వచనముల వరకు, తిరిగి 16వ వచనము. కానీ ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఈ విధమున సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేనిమి నుండి వెలువడిన తనయుణ్ణి నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ధృవపరచదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచదను. నేను అతనికి తండ్రినయ్యదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసనేని నరులను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలను, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లేని లేదు
రెండవ పఠనము పునీత చిన్నప్ప రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 13, 16, 18, 22 వచనములు. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచంను వారసత్వంగా పొందుదురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చెయ్యలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతన్ని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణం చేతనే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారలందరికీ నీ దేవునిచే ఒసగబడిన వరములపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకందరికీ తండ్రి కదా, అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహామును విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణంచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18 నుండి 21 వచనములు మరియు 24వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనం, 18 నుండి 21 వచనములు మరియు 24వ వచనం. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కాని వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను.
నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మల గర్భము ధరించినది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తునాథునియందు ప్రియులారా, ఈరోజు మొట్టమొదటిగా మన దేవాలయ పండుగ. మన దేవాలయము యోసేపు గారికి అంకితము చేయబడ్డది. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సుబ్బాయిపల్లి దేవాలయానికి పోషక పునీతుడు అంటారు, పేట్రన్ సెయింట్ మన యోసేపు గారు. వడ్డేపల్లి గ్రామానికి దేవాలయానికి ఎవరు, ఏం పేరు? పేతురు, పునీత పేతురు గారి దేవాలయము. కోమటిపల్లికి పరిశుద్ధ మరియమ్మ గారు. భీమారం పవిత్రాత్మ, హోలీ స్పిరిట్. ఈ విధముగా మనకందరికీ ఒకే దేవుడు. ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులు, ఒకటే చెయ్యి, కానీ ఎన్ని వేళ్ళు ఉన్నాయి? విన్నట్టు 5 చేతులు అనొచ్చా? 5 వేలు. అట్లాగే దేవుడు ఒక్కడే. మనకి పూర్తిగా అర్థం కాదు, కొంతవరకు ఉదాహరణకి అర్థమవుతుంది. కనుక ఒకే దేవుని ఆరాధించే ప్రజలము. ఆత్మస్వరూపుడు, నీలాగా నాలాగా శరీరం లేదు, నిరాకారుడు. కనుక మనకు అర్థం కాదు. పాత నిబంధన అంతా చెప్పాడు. మండుచున్న పొదలో మొదలుపెట్టి మరియమ్మ గారి గర్భములో యేసు ప్రభు జన్మించే వరకు కంటికి కానరాని ఆత్మస్వరూపుడు దేవుడు. కనుక మనం ఆయన్ని ఆరాధించే వాళ్ళము. కనుక యేసు ప్రభు జన్మించిన తర్వాత మనకు కనిపించిన దేవాది దేవుడు మరియమాత గర్భమును జన్మించి యోసేపు గారి పెంపకములో. కనుక మనమందరమే ఇప్పుడు తపస్సు కాలములో ఉన్నాము, శ్రమల కాలము. క్రీస్తు ప్రభు శ్రమల కాలము. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 అనేది మన జీవితం మారు మనసు పొందటానికి 40 రోజులు అవసరం అంట. ఏదైనా వైరస్, కరోనా కాలంలో గుర్తుందా? లాక్డౌన్ ఎన్ని రోజులు? 40 రోజులు. ఆ వైరస్ మనల్ని అందరినీ తిప్పలు పెట్టిన వైరస్ చనిపోవాలంటే 40. మళ్ళీ రెండోసారి టోటల్ లాక్డౌన్ అన్నీ మీకు గుర్తుండకపోవచ్చు, 4-5 ఏళ్ల క్రితము. కనుక ఏ విధంగా 40 దినములు ఉపవాస దినములలో ఉంటున్నాము. ఈ ఉపవాస దినములో దేవాలయ పండుగ. దేవాలయముల గురించిన ఒక మాటని అక్కడ బోర్డు చదివిన. 1995 సంవత్సరంలో, ఇది 2025, అంటే 30 సంవత్సరాల పండుగ. కనుక దేవునికి స్తోత్రం చెప్తూ మనమందరము, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. ఈ బైబిల్ వచనం అందరికీ మన కంఠోపాఠం రావాలి. నేను చెప్తాను, మరి నా తర్వాత మీరు చెప్పాలి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. కనుక ఈ దేవాలయము మీది సుబ్బాయిపల్లి దేవాలయం అయినప్పటికీ అందరినీ ఆహ్వానించే ఆలయము. ఏం ఆలయం ఇది? ప్రార్థనాలయము. ప్రార్థనాలయము. చదువుకోవటానికి బడి, ప్రార్థించటానికి గుడి. మనకి ఎన్ని కళ్ళు ఇచ్చాడు దేవుడు? జీవితంలో ఈ 2 కళ్ళు, బడి, గుడి అనేది చాలా ముఖ్యము. కనుక ఈ దేవాలయము ప్రార్థనాలయము కావాలి. పాటలు పాడి దేవుని స్తుతించే ఆలయము కావాలి. దేవుని వాక్కు విని, ఇప్పుడు 3 పఠనాలు చదివి విన్నాము. నా వాక్కు మీ వాక్కు, మాట నా మాట మీ మాట. ఎంత మధురంగా ఉన్నా బైబిల్ వాక్కు అంటే మధురంగా ఉంటుందా? ఉండదు. కనుక దేవుడు మనకు కొన్నిసార్లు అర్థం కాకపోయినా కానీ చదవాలి. చిన్న చిన్న బైబిల్ వస్తున్నాయి ఇప్పుడు జేబులో, పాకెట్ సైజ్ బైబిల్. పని చేసే వాళ్ళ బైబిల్, వ్యవసాయదారుల బైబిల్, పిల్లల బైబిల్, బొమ్మలు వేసి
యూత్ బైబుల్. ఈ విధంగా రకరకాల ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్న ఒక పుస్తకం ఏది? బైబిల్. అన్ని భాషల్లో ప్రపంచమంతటా. కనుక ఈనాడు మనమందరం మరి ఒకసారి నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము చెప్పండి. జనులకు ప్రార్థనాలయము. వెనకటంటే చెప్తే నమ్మేవాళ్ళు. చూపెట్టండి మీ బైబిల్ యాడుందో. మార్కు సువార్త 11:17 చెప్పండి. మార్కు సువార్త 11:15. 11 ఏంటిది? అధ్యాయము 17వ వచనము. దొరికింది ఎవరికైనా? నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును. కనుక మనమందరం ఈరోజు మన దేవాలయం 30 సంవత్సరాల క్రితం, ఈ పిల్లలందరూ లేరు, 30 ఏళ్ళ క్రితం ఎక్కడున్నారు మీరు? అప్పుడు దేవుని దగ్గర, దేవుని గుండెల్లో ఉన్నారు. దేవుడు తలచిన క్షణంలో మనం ఇక్కడికి ఈ భూమి మీదకి వస్తాము. మళ్ళీ కలకాలం ఇక్కడ ఉంటాము. మనము చంద్రమండలం మీద అడుగుపెట్టినాం. విన్నారా? ఈ సంవత్సరం మన దేశం చంద్రయాన్ మీదకి రాకెట్ పంపింది, మనుషుల్ని పంపలే. ఇంకా మనం అంత స్థాయికి రాలే. అమెరికా, రష్యా వీళ్ళు 70 ఏళ్ళ క్రితమే మనుషుల్ని కూడా ఆడ దింపారు. కనుక మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. సైన్స్ జ్ఞానం పెరుగుతుంది, అట్లాగే బైబిల్ జ్ఞానం. మన దేశమంతా కూడా మారేది, మన దేశమును మార్చేది క్రీస్తు సువార్త బైబిల్ వాక్కని గట్టిగా నమ్మి మనమందరం సువార్తను నమ్మాలి, ప్రార్థించాలి, తర్వాత సువార్తను ప్రకటించాలి. మీ ఊరికి మొట్టమొదటి వచ్చిన స్వామి పేరు గుర్తుందా పెద్దవాళ్ళకి? ఎవరు సువార్తను ప్రకటించుతూ వచ్చారు? కాజీపేట నుంచి లీనో డల్బల్కోన్ అనే స్వామి, తర్వాత ఫాదర్ కొలంబో, తర్వాత మన ఫాదర్లు వైపాటంతో నెడ్డి స్వామి, ఇంకా ఇతరులు వచ్చారు. కనుక సువార్తను బోధించిన వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, ధన్యమైనవి, ఆశీర్వాదకరమైనవి అని గట్టిగా మన కోసం ఇక్కడ సువార్త బోధించిన గురువులందరినీ, ఉపదేశులను, మనలో వచ్చిన మన బిడ్డలందరినీ కూడా సువార్తను బోధించు. మనకైతే ముఖం మందంగా ఉంటే చాలు కదా. పండగ వస్తే ఎంతో పౌడర్ ఖర్చు అయితే, కానీ దేవుడికి సువార్తను బోధించే వాళ్ళు ముఖమే కాదు, చేతులే కాదు, మొత్తం దేవుడికి అందం, చివరికి పాదములు కూడా. కనుక మనం అందరం ఆ పాట పాడుతూ ఇక్కడ సువార్తను బోధించి దేవాలయం నిర్మించిన వారందరి, చనిపోయిన వారికి ఆత్మవిశ్రాంతి కలగాలి, జీవిస్తున్న వారికి, మన దేశంలో ఉన్న ప్రతి వారికి సువార్త అందునుగాక. ఆమేన్. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. మొదటిది దేవాలయం గురించి ఈరోజు ప్రత్యేకత. రెండవది యోసేపు గారు. స్త్రీలందరిలో ధన్యురాలు ఎవరు? మరియమ్మ గారు. మనకు బైబిల్లో ఉంది. లూకాసు వార్తలో చక్కగా దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, సగం మరియమ్మ కాదు. ఎండాకాలం వచ్చినా, కరువు కాలం వచ్చినా దేవుని వరప్రసాదములతో నింపబడిన ఆమె మన దేవాలయ పోషక పునీతుడు జోజప్ప గారు. నేనైతే బైబిల్లో లేదు కానీ పురుషులందరిలో అత్యంత ధన్యుడు ఎవరు? జోజప్ప గారు. మన నాన్నలందరికీ ప్రత్యేకంగా అమ్మ ప్రేమ అంతటా కనపడుతుంది. పిల్లలకి అమ్మ ప్రేమ ఎక్కడ చూసినా కనపడుతుంది. కన్నీళ్ళలో కూడా కనపడుతుంది అమ్మ. మీరు ఏడిసి పడి కింద పడితే అమ్మ కళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి. మరియమ్మ గారికి అందుకే అంతా. నాన్న కన్నీళ్ళు గారవడు, నాన్న కన్నీళ్ళని దిగమింగుతాడు, లోపలికి పోతాయి. నాన్నకి పిల్లల్ని గురించి, కుటుంబాన్ని గురించి శ్రద్ధ లేదని కాదు. జోజప్ప గారు అంతా మౌనంగా
అమ్మ ఆడుతుంది, పాడుతుంది, పిల్లలకి నడక నేర్పుతుంది. అమ్మ జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు. ఇంగ్లీష్లో అంటారు మదర్ గివ్స్ లైఫ్, డాడీ గివ్స్ ఎ లివింగ్. బ్రతకటము, తన కాళ్ళ మీద తాను నిలబడటము. నాన్న పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటాడు? భుజం మీద, భుజాల మీద ఎక్కించుకొని నాకంటే పెద్దవాడు కావాలి నా కొడుకు, నా కూతురు అనేది నాన్న యొక్క ప్రేమ. అదే యోసేపు గారు మౌనముని, మాటలు తక్కువ చేతులు ఎక్కువ, ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ పిడుగులాంటి వార్త. నీకు ప్రధానమైంది మరియతో, కానీ మీరిద్దరు పెళ్లి చేసుకొని కాపురము చేయకముందే మరియమాత గర్భము ధరించినది అని ఆయనకు వార్త. ప్రశాంతంగా ఉన్న ఆయన గబాలను మేలుకుని ఇదేందా అని అనుకున్నాడు. అది దైవ చిత్తము. ఆమె గర్భము దాల్చినది పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన అని చెప్తే వెంటనే నమ్మాడు. నమ్మి నిద్రలు లేచిన వెంటనే దేవదూత, మనందరికి కళలు వస్తాయా రావా? గట్టిగా వస్తాయి. కొన్ని అర్థం కాని కళలు, కొన్ని ఈరోజు చేసిన విషయాలు, ఈ విధముగా కళలు కొన్ని నిజాలు కావు, కొన్ని నిజము. కానీ దేవుని దర్శన కళ నిజమవుతుంది. 4 కళలు 4 సార్లు నిద్రలో ఉన్నప్పుడే ఈయనకి లేవటము, దేవుడు చెప్పినట్టు చేయటం, అంతే. ప్రశ్న లేదు, ఎందుకు, ఏమి. కనుక అంత గొప్ప పునీతుడు మన యోసేపు గారు. నిన్న ప్రపంచమంతటా మార్చి 19వ తేదీన గొప్ప పండుగ. నేను నిన్న హైదరాబాదులో మీటింగ్ వలన రాలేకపోయినా ఈరోజు వెంటనే ఫాదర్ నవీన్ గారు, నేను వచ్చిన దాకా వదిలిపెట్టలే. మా ఊరు, మా సుబ్బాయపల్లి ఎంత మంచిది, మా గ్రామాలన్నీ గొలుసు, ఏ ఊర్లో పండుగ జరిగినా అని నన్ను వచ్చేటట్టు చేశారు. మిమ్మల్ని ఇంత తయారు చేసినాడు, గుడిని కూడా ఇంత చక్కగా చేసినాడు. అసాధ్యం అనుకున్నది సాధ్యం చేస్తాడు. కనుక మన ఫాదర్కి ఒకసారి గట్టిగా స్థుతించుదాం. కనుక నాన్న ప్రేమ మనం గుర్తించాలి. నాన్నలు జీవితాన్ని జీవించటము నేర్పటము. అమ్మ ఈ విధముగా, నాన్న ఇద్దరు కూడా యేసు ప్రభు బాలయేసుని ఎత్తుకునే భాగ్యం ఎందరికి దొరికింది. బాలయేసుని చిన్నారిగా ఉన్నప్పుడు ఎత్తుకునే భాగ్యం ఎవరెవరికి? ముందు మరియ తల్లి, జోజప్ప గారు, ఇంకా ఎవరి చేతుల్లో బాలయేసు కనపడతాడు? అంతోని వారి చేతుల్లో కూడా ఉంటాడు. కానీ అంతోని వారు 1000 సంవత్సరాల తర్వాత పుట్టాడు యేసు. కానీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు గుడిలో ప్రార్థన ఎన్ని గంటలు చేసేవాడు, ధ్యానం చేసేవాడు. మనకు మాటలు చాలనప్పుడు పాటలు కూడా చాలనప్పుడు ధ్యానం. ఆయన ఎవరైనా వస్తారని లోపల గడియ పెట్టుకొని అన్నం తినటం మర్చిపోయాడు. గంటలు దైవ ధ్యానంలో దేవుడు ఆయన కనిపించేవాడు. అంత నా ప్రజలు, ఒక్కొక్కరికి ఎన్ని అవసరాలు, ఎన్ని కుటుంబాలు. పేదవారి పునీతుడు అంతోని వారు. అన్ని ధర్మాలు, అన్ని మతాల వాళ్ళకి ఆయన అందరూ పోతారు ఆయన దగ్గరికి. ఒకసారి ఉపదేశి ఇంకా రావట్లేదు. రాత్రి 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. మళ్ళీ 12 తర్వాత ఎన్ని గంటలు? 1 గంట. మళ్ళీ 1 గంట మొదలు. 1 గంటకు రాకపోతే అక్కడ తాళం వేయటానికి తాళచి రంధ్రం ఉంటుంది. దాంట్లో చూస్తే అంతోని వారు ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చేతిలోనే. దాని మీద వచ్చి బాలయేసు ఆడుకుంటున్నాడు, ఆయన గడ్డం బీకుతూ, ఆయన భుజాల మీద ఎక్కుతూ. కనుక ఏ విధముగా ఆయన 3వ వ్యక్తి క్రిస్టోఫర్ అని ఇంకొక ఆయన. క్రిస్టోఫర్ ప్రయాణం చేసే వాళ్ళకి యాక్సిడెంట్ కావాలా ఉంటే పునీత క్రిస్టోఫర్ గాడ మా కొరకు ప్రార్థించండి అని మనం ప్రయాణం చేసినట్టు ఆయన చేతుల్లో కూడా ఈ విధంగా 4 వాళ్ళ యేసుని మోసే వాళ్ళలో 2వ వాడు జోజప్ప గారు లేకపోతే యోసేపు. ఈ కాలంలో యోసేపు కూడా అంటున్నాము. జోసెఫ్ అని ఇంగ్లీష్లో, యోసెఫ్ అని లాటిన్, గ్రీక్ భాషలో మనం తెలుగులోకి పెట్టినప్పుడు ఆ పుస్తకంలోంచి తీస్తే యోసేపు అని వస్తుంది. ఇంగ్లీష్ భాష పుస్తకం నుంచి తెలుగులో
పెడితే తెలుగులో అనువాదం చేస్తే జోసఫ్ తర్వాత మన పల్లెటూరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు జోజప్ప గారు. ఈ విధముగా ఆయన జోజప్ప గారు మరియమ్మ గారు మరణించి ఇప్పుడు మోక్షంలో ఉన్నారు. ఒకసారి ఒక మంచి భక్తుడికి సుబాయపల్లి సంఘం లాంటి వాళ్ళ దేవాలయం కూడా జోజప్ప గారికి అంకితం చేయబడ్డది. ఆయనకి జోజప్ప గారు మరియమ్మ గారు బాలయేసు మోక్షంలో ఉన్న దర్శనం కనపడ్డది. మనకి మామూలు కళలే కాదు, దైవుని కళలు వస్తాయి. కొంతమందికి యేసు ప్రభువే కనిపిస్తారు, సిలువను మోసే యేసు ప్రభు, కొన్నిసార్లు ఉత్థానమైన క్రీస్తు ప్రభు, కొన్నిసార్లు యేసు దివ్య హృదయం మన సిలువ మీద మన గుడి మీద పెట్టుకున్నాం. అలాంటి ఈ దర్శనం ఎట్లా ఉందంటే, ఒకసారి మరియమ్మ గారు జోజప్ప గారు బాలయేసు ఉంటే బాలయేసు ఏడుస్తూ ఉన్నాడట. పిల్లలు ఏడుస్తారా ఎవరా? ముఖ్యంగా ఆకలైనప్పుడు ఏడుస్తారు. అయితే మోక్షంలోకి పోయేది పెద్ద ద్వారం ఉంటుంది, పెద్ద గేటు, ఎగ్జిట్, బయటికి పోవటానికి కూడా ఒక చిన్న ద్వారం ఉంటుంది లోపల ఉన్న వాళ్ళు. జోజప్ప గారు బాలయేసు ఏడుస్తుంటే పాలు కొనుక్కొని రావటానికి బయటికి పోయినాడు. బయటికి పోయిన ఏం తీసుకోలే, బయటికి పోతే తీసుకోవాలి. మళ్ళీ పాలు కొనుక్కొని వస్తుంటే గేటు దగ్గరికి వచ్చేసరికి పేతురు చెప్పారు, ఎవరు నువ్వు? ఓ నీకు తెలియదా నేను యోసేపుని? నో ఆధార్ కార్డు మోక్షంలోకి పోవాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు. మనం చేసిన పుణ్యాలు పాపాలన్నీ ఆ కార్డులు దేవుడు ఎక్కిస్తాడు కంప్యూటర్ లాగా. మేము అసలు పోనీయను, నువ్వేమన్నా చేసుకో, ఎంత గీపెట్టు అని ఎంతసేపటికి రాకపోయేసరికి మరియమ్మ గారు ఎదురు చూసింది. ఆ పేతురు నీకు రాడమ్మా, నువ్వు ఒక్కదాన్ని ఉండాలి అంటే మరియమ్మ గారు కూడా బయటికి పోయే తలుపు ఉంటుంది ఒకటి, దాంట్లోంచి జోజప్ప గారు లేని మోక్షము నాకెందుకు? మోక్షం అంటే భాగ్యమైంది కదా, ఇంకా స్వర్గము. చంద్రయాన్ మీదకి పోతేనే అంత ఆనందం మన దేశానికి. అందరూ 140 కోట్ల మంది జనం చప్పట్లు కొట్టిండ్రు మన రాకెట్ అక్కడికి పోయి దిగా. మరి స్వర్గయాన్ అంటే ఏంటిది? మోక్షములో చేరటం. కనుక అక్కడ మరియమ్మ గారు చెప్పింది, నాకు యోసేపు గారి లేని మోక్షం కూడా నాకు వద్దని ఆమె కూడా బయటకు వచ్చేసింది. అప్పుడు బాలయేసు ఇంకా ఏడుస్తూ ఉన్నాడంట. ఏంటిది? అమ్మ నాన్న లేకపోతే ఇంకా పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఆకలి ఒకటి, ఆకలి కంటే ఎక్కువ అమ్మ కనపడకపోతే నాన్న కనపడకపోతే ఇంకా భయం, గీ పెడతారు గోల. అప్పుడు బాలయేసుకు వచ్చినాడు, మీ అమ్మ మీ నాన్న రారు, నువ్వు ఒక్కడే ఉండేడంటే మా అమ్మ మా నాన్న లేని మోక్షం నాకెందుకు అని యేసు ప్రభు కూడా బయటికి పోయే తలుపుకుండా పోయినాడంట. అదేవిధంగా మనకి నాన్న అమ్మ దేవుడు మరి ఏ మాతను జోజప్ప గారిని ఇచ్చారు. వీళ్ళు లేని మన సంఘం ఎంత బాగున్నా మనకు ఆనందం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కనుక ఈనాడు యోసేపు గారు ఉన్న స్థలమే మోక్షము. మన సుబ్బాయిపల్లి ఒక మోక్షము. ఆ తండ్రి మనల్ని కాపాడునుగాక. ఆ తండ్రి మన నాన్నలందరినీ దీవించుదురుగాక. యోసేపు తండ్రి మన గ్రామమును మొత్తం నురంతులుగా కాపాడునుగాక. ఆమేన్. చెప్పాలి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటిని విడిచిపెట్టుచున్నారా? మీరు పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మరణాదుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ఈ ధృవీకరణ సంస్కారము ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఏలిన వారును జీవన ప్రదాత అయిన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము.
ప్రియులారా, క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసం, ఇది ఏ కథోలిక స్త్రీ సభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మీ మీద చేతులు చాచి ఇక్కడున్న ఈ గురువులందరూ కూడా మీకు సప్తవరములు 7 చెప్పారు కదా. మంచి తెలివి ఇవ్వండి ప్రభా, మంచి బుద్ధినివ్వండి, మంచి చదువుకునే శక్తినివ్వండి, నా శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడండి అని మీరందరూ ప్రార్థించుచుండగా మేము మీకోసము సప్తవరములకై ప్రార్థన. ప్లీజ్ స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్, ఆల్ ద ప్రీస్. సర్వశక్తిగల సర్వేశ్వర మనాదురైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన మీ బిడ్డలకు జన్మ పాపము నుండి విముక్తిగాంచి వారికి నూతన జీవమును జ్ఞాన స్నానములు ఇదివరకే ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు మార్గదర్శిగా ఉండుటకు మీ పండి వీరి బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయమైన సప్త జ్ఞాన వరములను దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ఇప్పుడు క్రిస్మా తైలంతో మీకు గుండె మీద పేరు పెట్టినారు. ఇక్కడ మీ పేరు దాన్ని తీసి మాకు ఇస్తే నేను నీ పేరు చెప్పి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించమని చెప్తాను. నేను మీరు ఆమేన్ అనాలి. ఏమనాలి? నమ్ముతున్నాను అట్లే అగునుగాక అని అర్థం. అది మొదటిది. ఒక్కొక్కరు సమాధానం. ఈరోజు మీ చెంప మీద ప్రేమతో, ఎవరి మీద చెంప మీద అంటే మనకు ప్రేమ ఉంటే పరిశుద్ధ పాప గారి ఆశీర్వాదములతో సమాధానం మీతో ఉండునుగాక అని అంటాను. మీరే వెరీ గుడ్. సో కనుక మనమందరం అకీరానందన్ పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. ఒక్కొక్కరే ఇప్పుడు ఎవరికి చెప్తే వాళ్ళు. ఇప్పుడు మీ ఫేవర్ ఫాదర్కి పేరు సందెల రిషి తేజ్ పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. ఒకరు పంతులు గారు ఎవరు? నీ చేయి, కుడి చేయి. స్త్రీలకి అమ్మాయి భుజం మీద చేయి. పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. ఆమె సమాధానం మీతో నుండునుగాక. గాయక బృందం పరిశుద్ధాత్మ గీతాలు పాడవచ్చు. ప్రిన్స్ సందేల ప్రిన్స్ పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సందేల యువ పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. వంశీ పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సంజన పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సందల శ్యామల పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. పరిశుద్ధాత్మ దేవా పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సంగల వెరోనిక పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో సంగల అనిత పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సంగల కళ్యాణి పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. అందుకూరి సుహాసిని పవిత్రాత్మవరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక.
మాపై దిగి సమాధానం మీతో నుండునుగాక. పరిశుద్ధాత్మ దేవా దిగి అందల లావణ్యం పరిశుద్ధాత్మ దేవా ఆమేన్. దిగి ఆత్మదేవా దిగి పరిశుద్ధాత్మ దేవా సైనిక పరముద్రను స్వీకరించుము. సందల గౌతమి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు నీ ఫలములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా స్వీకరించుము. దిగిరమ్ము సమాధానం మీతో నుండునుగాక. ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. సోదరులారా, మీరును నేను నర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును ప్రయోజనం కొరకు తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్యైన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో పెంచి పెద్ద చేసెను. అటులనే నిర్మలమైన మనస్సులతో నీ పీఠం వద్దకు విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయము. శుభాయిపుల నిండుగా దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు నే చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట పునీత యోసేపు మహోత్సవము నాడు, దేవాలయ అంకితోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీతిమంతుడైన యోసేపుని దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితయ కుమారుని యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడు, వివేకవంతుడు, నీతిమంతుడైన యోసేపు నా సేవకునికి నీ కుటుంబ బాధ్యతలను అప్పగించితివి.
కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వం పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములో ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి, స్తుతులను పాడెను ఘన దేవునికి. దూతల వలనే పరమ దేవుని స్తుతులు, దూతల వలనే పరమ దేవుని స్తుతులు. ధూపహారముల ధూపములారా మన పెదవుల నుండి పైకి వేయాలి, మన పెదవుల నుండి పైకి వేయాలి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి, స్తుతులను పాడెను ఘన దేవునికి. దేవుని పేరట వచ్చిన యేసుని, దేవుని పేరట వచ్చిన యేసుని, నింగి నేల గాలి నీరు మాతో కలిసి పాడండి, మాతో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి, స్తుతులను పాడెను ఘన దేవునికి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
రక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠ కాపరిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమైదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం నందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, మా పాలక పునీతుడైన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరం నిలబడి ఇప్పుడు జోజప్ప గారికి బాలయేసుని ఎత్తుకునే భాగ్యం దొరికింది. మనకు కూడా ఆ భాగ్యం దివ్య ప్రసాదం ద్వారా దేవుడు మన గుండెల్లోకి, మన హృదయంలోనికి వస్తున్నాడు. కనుక మనం ఇంకా గొప్పవారం అని చెప్పవాలి ఈ దివ్య ప్రసాదం ద్వారా. కనుక ఇప్పుడు మొదటిసారి స్వీకరించే వాళ్ళందరినీ, వాళ్ళ తల్లిదండ్రులని గట్టిగా మనం అభినందించుదాం. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి ఇక్కడ దాకా తెచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టి. వెయ్యి మంది ఉన్నా, ఒక్క గురువే ఉన్నా సప్రసాదం ఇచ్చేటప్పుడు క్రీస్తు శరీరం అని గురువు అంటారు. మీరేమనాలి? ఆమేన్ అంటే నమ్ముతున్నా నేను, దాంట్లో ప్రభు ఉన్నాడు. పిచాచికి కూడా తెలుసు దాంట్లో ప్రభు ఉన్నాడు, కానీ అది ఆమెన్ అనదు. కొంతమంది తలకాయ ఉప్పుతారు. ఆమెన్ నోరిచ్చినాడు కదా దేవుడు అని. అట్లా అంటూ మనం అందరం ఆనందంతో ఏ ప్రసాదం స్వీకరించుదాము. తర్వాత మనం కొత్త గ్రామానికి పోయినా, ఇది 30 ఏళ్ళు సంఘము, ఇంకా గుడి కట్టకముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. కనుక మీరందరూ కూడా పాత క్రైస్తవులు, కొత్త క్రైస్తవుల దగ్గరికి నేను పోయినా, క్రీస్తు శరీరం అంటే ఒక అమ్మాయి ప్రైజ్ ద లార్డ్ అంటుంది. ప్రైజ్ ద లార్డ్ కంటే ఇంకెక్కువ ఆనందం. అమ్మాయి ఇట్లుందని అబ్బాయికి సప్రసాదం ఇస్తుంటే క్రీస్తు శరీరం అంటే హల్లెలూయా అంటాడు. అవన్నీ తర్వాత పాటల్లో మాటలు వస్తాయి, కానీ ఆమేన్ అని మనందరం చెప్తూ ఇప్పుడు యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన మనమందరం ఏకకంఠముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా నీ కీడు నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలను మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని మీ అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో జోజప్ప గారి కష్టపడి పని చేసి తెచ్చిన భోజనమును భుజించిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును కాక. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మలాకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మలాకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లోకంలో ఈ అమరమైన ఆహారం. అందరము లోకంలో ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో సేవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది.
ఆహారం, ఇది పరలోక ఆహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. నిన్నే నిన్ను భుజించెదా జీవితాంతము వరకు, నిన్నే నిన్ను భుజించెదా జీవితారముగా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 118వ కీర్తన 1వ వచనంలో ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ఈరోజు మనందరం కూడా ప్రభువుకు, ఆ దేవదేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. ఈ యొక్క పండుగను ఈ విధంగా జరుపుకోవడానికి దేవుని కృప ఆశీర్వాదములు ఎంతగానో మన మీద ఉన్నాయని ఈరోజు మనం గుర్తించాలి. అదేవిధంగా మన పాలక పునీత జోజప్ప గారి విజ్ఞాపన వేడుదల ఎంతగానో ఉందని చెప్పేసి ఈరోజు మనం బలముగా నమ్మాలి. కావున గట్టిగా చప్పలు కొడుతూ జోజప్ప గారికి వందనాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా మరియ తల్లి కూడా మనకెప్పుడు సహాయపడుతుంది. తల్లికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ వడ్డపల్లి విచారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క దేవాలయానికి నేను రావడం జరిగింది. తర్వాత గుడిని చూసినప్పుడు ఏ విధంగానైనా సరే ఈ గుడికి కలర్లు వేసి ఈ గుడి పండుగ ఘనంగా జరిపించాలని చెప్పేసి ఒక తలంపు నాకు కలిగింది. చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఇంటింటికి తిరిగాను, అందరినీ గుడికి ఆహ్వానించాను. కానీ 6, 7, 8 నెలలు పట్టింది. వచ్చి రాగానే కలర్లు వేయాలనుకున్నాను కానీ వేయలేకపోయాను. కానీ 6, 7 నెలలు తర్వాత ఈ యొక్క పనిని పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క పండుగను ఇంత ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తలంచినప్పుడు ఈ గ్రామానికి ఈ పండుగ బలి పూజకు మన ప్రియతమ తండ్రి గారిని, ఉడుమల బాల తండ్రి గారిని ఆహ్వానించాలన్నటువంటి ఆశతో, తపనతో మరి ఒకరోజు నేను బిషప్స్ హౌస్కి వెళ్ళాను. ఆ రోజు తండ్రి గారిని కలిసినప్పుడు సుబ్బాయిపల్లి గ్రామ దేవాలయ పండుగకు రండి తండ్రి గారా, కొంతమంది బిడ్డలు భద్రమైన అభ్యంగము, దివస ప్రసాదం కూడా స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నారు. కానీ నేను 19వ తారీఖు నాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుందంటే మీరు ఎప్పుడు వస్తే ఆ టైంకి అన్నాను. కానీ మరి 20వ తారీఖు మరి పూజ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అని చెప్పాను. అందుకోసమే ఈరోజు రావడం జరిగింది. ఏమాత్రం కూడా నో చెప్పకుండా తప్పకుండా వస్తానని చెప్పేసి తండ్రి గారు మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి విధంగానే ఈరోజు మన మధ్యలోకి రావడం జరిగింది. ఈ మధ్యలోనే ఒక పిడుగు వార్త కదా, పిడుగు లాంటి వార్తను విన్నాం. ఏం వార్త? మన ప్రియతమ తండ్రి గారు, ఉడుమల బాల తండ్రి గారు విశాఖ అగ్రపీఠానికి అగ్రపీఠాధిపతులుగా నియమితులైనటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఆ వార్త విన్న తర్వాత రారేమో అనుకున్నాను, కానీ ఈ పండుగ చేసిన తర్వాతనే వెళుతానని చెప్పేసి మాట ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం తండ్రి గారికి. ఈరోజు మన మధ్యలోకి రావడం మనందరికీ దీవెనకరం, మనందరిని దీవించి ఉన్నారు. అదేవిధంగా 21 మంది పిల్లలకి భద్రమైన అభ్యంగము, అదేవిధంగా దివస ప్రసాదం ఇచ్చి ఉన్నారు. కావున మరొకసారి తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుంటాం. చాలామంది ఫాదర్స్ని పిలవలేదు, ఓకేనా? చాలామంది ఫాదర్స్ని పిలవలేదు. ఇక్కడ పనిచేసినటువంటి ఫాదర్స్ని పిలిచిన్నాను. వారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి పిలిచినటువంటి గురువులు వచ్చి ఉన్నారు. ఫాదర్స్కి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం.
అదేవిధంగా మన విచారణలో పనిచేస్తున్నటువంటి సిస్టర్స్ వారు అన్ని విధాలుగా వారు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు పీఠ అలంకరణ, అదేవిధంగా పాటలు పాడడం, అదేవిధంగా బ్యాండ్ను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వారే. అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని కూడా సిస్టర్స్ చేస్తున్నారు. కావున సిస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. మరి పూజకి మ్యూజిక్ అందించినటువంటి అరుణ్, అదేవిధంగా సిస్టర్స్కి మరొకసారి గాయక బృంద సభ్యులకు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ ఉపదేశి చిరంజీవి గారు, తర్వాత వాళ్ళ కుటుంబము, అదేవిధంగా తనకు సహకరించినటువంటి బృందానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కలర్స్ వేయడానికి ప్రతి కుటుంబం కూడా సహాయం చేసింది, ఆర్థిక సహాయం చేసింది, అదేవిధంగా అన్ని విధాలుగా సహాయం చేశారు. గ్రామస్తులందరూ కూడా, చర్చ్ సంఘ పెద్దలు, అదేవిధంగా ఊరు పెద్దలు చాలామంది ముందుకొచ్చి ఈ పనిలో వారు ఈ పనిని ముందుకు వెళ్ళి ఉన్నారు. కాబట్టి వారందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక విధంగా పుట్ట నాగరాజు, లావణ్య వారి కుటుంబము మాది గుడి పైన ఏర్పరిచినటువంటి యేసు తిరుహృదయ స్వరూపాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రత్యేక దీవెనలు, వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఈరోజు దివ్యవాణి ఛానల్ని మరి దివ్యవాణి ఛానల్ పెట్టించుకుందామని చెప్పేసి పుట్ట రవిని వారి కుటుంబాన్ని అడిగినప్పుడు ఓకే అని చెప్పేసి వారు ముందుకు వచ్చినారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒక ప్రక్కన జోజప్ప గారు ఉన్నారు, కానీ ఈ ప్రక్కన మరియ తల్లి స్వరూపం లేదు. అది నేను నిన్నటి దినమున దేవన్నపేటలో విన్నవించుకొని ఉన్నాను. సుబ్బయ్యపల్లిలో మరియమాత స్వరూపం ఎవరైనా ఇస్తే బాగుండు అని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే భాస్కర్ వారి కుటుంబం ముందుకొచ్చి ఫాదర్ నేను ఇస్తానని చెప్పేసి ముందుకొచ్చి ఉన్నారు. ఆ స్వరూపం భాస్కర్ వాళ్ళ కుటుంబం ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను నాకున్నటువంటి విచారణలో 4 గ్రామాల ప్రజల్ని నేను డబ్బులు అడిగాను. సుబ్బాయిపల్లిలో నాకు కష్టంగా ఉంది, ఈ విధంగా కలర్స్ వేస్తున్నాను, గుడి పండుగ ఉంది అని చెప్పేసినప్పుడు కోమటిపల్లి వాళ్ళు స్పందించి ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా దేవన్నపేట వాళ్ళు స్పందించి ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా వడ్డపల్లి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వీరికి గట్టిగా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను వచ్చి రాగానే ఈ గ్రామంలో 25,000 కరెంటు బిల్ అని చెప్పారు. 25,000 కరెంటు బిల్ అని చెప్తే 25,000 ఎలా కట్టాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా భీమారంలో నేను చెప్పుకోవడం జరిగింది. భీమారంలో ఇలా సుబ్బాయిపల్లిలో 25,000 కరెంట్ బిల్ ఉంది, ఒకసారి గడితే ప్రతి నెల నేనే కడతానని చెప్పేసి అని విన్నవించుకున్నప్పుడు 25,000 భీమారం వాళ్ళే ఇచ్చారు. గట్టిగా చప్పులు కొడుతూ వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క గుడికి కలర్స్ వేసినటువంటి వాళ్ళు కోమటిపల్లి అనిల్ వారి బృందానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్, ఇది వెనకాల ఉన్నటువంటిది ఇంతకు ముందు లేదు, ఇప్పుడే వేయడం జరిగింది. దాన్ని వేసినటువంటి వారు విజయ్ పరుకాల నుంచి వచ్చినారు. చక్కగా 3 రోజులు ఇక్కడే ఉండి ఇంత మంచిగా ఆర్ట్ వేసినటువంటి విజయ్కి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భద్రమైన అభ్యంగాలకు తర్వాత దివ్య ప్రసాదానికి సిద్ధం చేసినటువంటి పంతులు, దేవన్నపేట పంతులు, అదేవిధంగా వాళ్ళిద్దరు కూతులు భార్గవి, వెరోనిక, వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సౌండ్ సిస్టాన్ని ఏర్పరిచినటువంటి ప్రశాంత్ రాంపూర్ నుంచి వారి బృందానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వంటలు చేసినటువంటి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాము.
అదేవిధంగా టెంట్ వేసినటువంటి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. కావున మీ అందరి సహాయ సహకారంతో ఈ యొక్క పండుగను ఇంత ఘనంగా చేసుకోగలుగుతున్నాము. కాబట్టి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నాను. అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోతే మన్నించి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. గట్టిగా చెప్పలు కొడదాం. చివరి ప్రార్థన మహాశీర్వాదం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్య వాక్కు విని ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబమైన సుబ్బాయిపల్లిని పోషించుదివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తని మేము నమ్ముచున్నాము. కావున పునీత యోసేపు మా దేవాలయ పోషక పునీతిని మహోత్సవము నాడు ఆనందించుతున్న వీరందరినీ కృపతో కాపాడుము. నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. ధృవీకరణ సంస్కారమును మొదటిసారి క్రీస్తు ప్రభును తమ హృదయములకు ఆహ్వానించిన బిడ్డలను పదిలముగా కాచి కాపాడి ఈ సంఘమంతయు నీకోసము జీవించుటకు, నీకోసము సాక్ష్యం ఇచ్చుటకు బలమైన కతోలికలుగా దీవించుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. యోసేపు వద్దకు వెళ్ళండి. కరువు కాటకముల కాలములో దేవుడు ఈ ఐగుప్తు దేశములో తమ సోదరులను యోసేపు ద్వారా రక్షించిన దేవాది దేవుడు మిమ్మందరిని కలకాలము కాచి కాపాడుదురుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు మరియ మాత ద్వారా జన్మించిన బాలయేసును మరియను సంరక్షించుటకు యోసేపును దేవుడు ఎన్నుకొనెను. అదే విధముగా మీ కుటుంబంలోని నాన్నలందరినీ జోజప్పగారి ఆశీర్వాదములతో నింపుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవుని కృప 30 సంవత్సరముల క్రితం నిర్మించిన ఈ దేవాలయం మీ సంగమునకు గుర్తుగా ఉన్నది. ఈ దేవాలయములో మీరు గట్టిగా ఉండుటకు, సంగమునంతా ఒకటిగా ఉంచుటకు దేవుడు మిమ్మలను దండిగా మీ రోజులను, నెలలను, సంవత్సరములను తన కృపలతో నింపుదురుగాక. శక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వైపు మా మూర్తి మార్గమునందు క్రైస్తవులకు సంరక్షకుడవు పునీత యోసేపు నడిపించు మమ్ము ప్రభు యేసు వైపు మా మూర్తి మార్గం సాధించుకున్న వాళ్ళకి బిషప్ గారు రోజరీస్ ఇస్తున్నారు. దయచేసి వాటిని స్వీకరించండి. యోసేపు
ఆజ్ఞాబద్ధుడవు, ప్రతి క్షణము ఆజ్ఞాబద్ధుడవు, సహనశీలివి. ధన్యుడవయ్యా యోసేపు, మానవులందు మహానతుడా, వీరుడవు యోసేపు, నీవే మాకు ఆదర్శం. ధన్యుడవయ్యా యోసేపు, మానవులందు మహానతుడా, వీరుడవు యోసేపు, నీవే మాకు ఆదర్శం. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. అనగట్టిగా తప్పులు కొట్టు తండ్రి గారిని ఆహ్వానిస్తాం. ముందుగా సుబ్బాయి పెళ్లి గ్రామస్తులు సంఘస్థులు తండ్రి గారిని శాల్వతో అదేవిధంగా గజమాలతో సన్మానించడం జరుగుతుంది. అందరం కూడా చప్పట్లు కొడదాము. వీళ్ళందరూ ఎంతగానో పని చేసి ఉన్నారు. అందరూ కలిసి చేయండి.